వెరీ హ్యాపీ మిమ్మల్ని అందరినీ చూసి. కొద్దిగా హైట్ చేస్తే 6 అడుగులు ఫ్రీగానే. థ్యాంక్ యూ. ప్రభు నామమున వచ్చినాను కాబట్టి, మీరు ప్రభులో ఉన్నారు కాబట్టి, శారీరక రీతిగా మనం వేరు వేరు, అయితే ఆత్మలో మనమందరము దేవుని బిడ్డలు. వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా తెలుగుని మీరు భరించాలి. తెలుగు వాడిని కాదు, సెంట్రల్లో కన్నడ కూడా మాట్లాడుతాను, మదర్ టంగ్ నా కన్నడ. తెలుగులో ఏదైనా డౌట్ వచ్చింది అడుగుతాను, మీరు చెప్పాలి. అలా నేర్చుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, భాష నేర్చుకోవడం. భాష నేర్చుకోవడంలో చాలా గొప్ప ఆశీర్వాదం నేను అనుభవించాను. కాబట్టి భాషానికి స్థిమితం కాకూడదు. మన తెలుగు అంతే, మదర్ టంగ్, నో మదర్ టంగ్, అలా కాదు. రైట్, భాష నేర్చుకుంటే నేను తెలుగులో మాట్లాడతాను సులువుగా. మీ అందరికంటే మీలోగా నేను రాగలను. రైట్, సులువుగా మీ మనసులో నేను రాగలను, ఎందుకంటే మీ భాష నా భాష ఒకటి కాదు. దాని కొరకైనా మన భాష నేర్చుకోవాలి. తమిళనాడుకి వెళ్ళిపోయామనుకోండి, వాళ్ళ హృదయంలోనికి నేను వెళ్ళాలంటే నేను తెలుగులో మాట్లాడితే కాదు కదా. సో వేరే వాళ్ళ మనసులో నేను వెళ్ళాలంటే అని ఆలోచనతో నేనేం చేయాలి, భాష నేర్చుకోవాలి. చాలా మంచిది. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు అన్నయ్య వాక్యాన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు ప్రియుడు ప్రియురాలు గురించి మాట్లాడుతున్నాను. ప్రియురాలు బాధ కలిగి వెతుక్కుంటూ వెళ్ళింది. అంటే ప్రియురాలు అంటే సంఘము, ప్రియుడు అంటే యేసు. యేసు ప్రభు అంటే ప్రియుడు ప్రియురాల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అప్పుడు ఒక వర్డ్ ఉంది. తర్వాత వెతుక్కుని వెళ్ళే అవసరం ఏమొచ్చింది అని నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. మీరు దాన్ని ఓపెన్ చేస్తే ఏమంటారు తెలుగులో? పరమగీత, పరమగీత 5వ అధ్యాయం. ప్రియుడిని వెతుక్కుని బాధతో వెళ్ళింది. ఎక్కడ నా ప్రియుడు అని. మీరు దాన్ని చదివిన ఎడల ఆయన భౌతికమైన, అంటే కన్నుకు కన్నబడే ఆ శరీరాన్ని ఆమె వర్ణించటం లేదు. ఆయనలో ఉన్న నాణ్యత ఉంది కదా, నాణ్యత గురించి ఆమె వర్ణించింది. దాని విలువ ఆమెకి తెలిసి పోగొట్టుకున్నాను కదా అని బాధతో వెతుక్కుంటూ వెళుతుంది. ఎక్కడన్నా చూసారా నా ప్రియుడిని? నా ప్రియుడు ఇలాంటి వాడు, ఆయన నాణ్యత ఇలాంటిది. భౌతికమైన శారీరక ముక్కు ఉద్దుగా ఉంది, ఎత్తుగా ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడు, సంసంగా ఉంటాడు, అలా చెప్పడం. శారీరకంగా ఆమె ఆయనను చూడలేదు. ఆమె కొరకు ఆయన మనసులో ఉన్న ఆయన మనస్సులో ఉన్న ఆ తహతహం, దాన్ని ఆమె తర్వాత ఆలోచించింది. దానికి కారణం ఏమంటే 2వ వచనంలో, ఏమన్నా చదవగలరా? మీరు చదవాలి. 2వ వచనం 5 కాదండి, 5:2 ముందు చెప్పు. నేను అలా కొనసాగిస్తాను. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది, నా సహోదరి నా ప్రియురాలు. కారణం ఏమంటే నేనేమై ఉన్నాను? నిద్రించు ఉన్నాను. అయితే నా మనసు మేలుకున్నది, అయితే నిద్రలో ఉన్నాను. తన చేతి నుంచి జారిపోవడానికి కారణము, తన ప్రియుడు జారిపోవడానికి కారణము నిద్ర. మనసులేమో కూర్చున్నాడు, నిద్రలో ఉన్నాను, వెళ్ళిపోయిన తర్వాత రిగ్రెట్ అయిపోయింది. అయ్యో పోగొట్టుకున్నాను కదా.
వెళ్ళిపోయిన తర్వాత నాణ్యత తెలిసింది ఆమె. యాక్చువల్లీ ఆమె ఏం చేయాలి? జాగ్రత్తగా అయ్యో ఎప్పుడొస్తాడో ఏమో, అవును కదా, అలా కాస్త కూర్చుండాలి. అలా జరగలేదు, వెళ్ళిపోయింది, బాధపడింది. యేసు ప్రభు కూడా మీ హృదయపు వాకిలలో నేను తడుతున్నాను రా అమ్మాయి, నేను తడుతున్నాను, తెరవండి, నేను వస్తాను. నిద్రలో ఉన్నారు మీరు, నిద్రావస్థలో ఉన్నారు, మనసులో నేను ఉన్నానని చెప్తున్నారు, కానీ మీ కళ్ళు మూసుకొని నన్ను చూడలేకపోతున్నాను. నేనేమో వాకిల్లో ఉన్నాను. ప్రియుడు ప్రియురాలి పరిస్థితి అలా ఉంది. ఇద్దరు బాధపడుతున్నారు, కానీ కలవలేని స్థితి వచ్చేసింది. కారణం ఆమె నాణ్యతను తర్వాత ఈమె కనుక్కున్నది. ఈమె ఆయనతో వచ్చినప్పుడు, ఈయన ఆయనతో వచ్చినప్పుడు ఆయన సౌందర్యాన్ని ఎలా వర్ణిస్తాడు? శారీరకమైన సౌందర్యాన్ని కాదు ఆయన తన ప్రియురాలలో వెతికినది. శారీరకమైన బ్యూటీ కాదు, ఆయనలో ఆమెలో కూడా ఒక ప్రత్యేకమైన ఒక నాణ్యత. నేను కూర్చున్నప్పుడు అలాగ ఆలోచిస్తున్నాను, ఇలా సంఘటన జరిగిపోయే వాళ్ళిద్దరూ వేరే వేరేగా దూరంగా ఉండిపోవడానికి కారణమే అన్నప్పుడు రీజన్, నిద్రావస్థలో ఉన్నారు, మెలకులో ఉన్నారు. అయితే సగం అటు సగం ఇటు. మార్నింగ్ ఒకసారి మనం లేచిన తర్వాత రైట్ ఏదో టాయిలెట్ వెళ్ళి మళ్ళీ పనుకున్నామంటే నిద్రపోతుంటాను, పక్కన ఏం జరుగుతుందో అంతా తెలుస్తూ ఉంటుంది. వాడు మాట్లాడేది, పోవటం, రావటం, అరవటం అంతా, బట్ నిద్రనే. ఆ స్థితి ఆమెది. చాలా బాధపడింది. యేసు ప్రభు మన కొరకు వచ్చినప్పుడు, ఆయన తట్టినప్పుడు, ఆయనను మనం అంగీకరించుకోకపోతే, నన్ను ఆలోచిస్తున్నది, ఆయన ఇప్పుడు యేసు ప్రభుని గురించి మనం విన్నాం. ఒక్క పార్ట్ అంటే ఒక కరెన్సీ, నాణ్యం ఆ నాణ్యత కాదు, నేను చెప్తా ఉండేది ఈ కరెన్సీ, కాయిన్. ఓకే, రైట్, వెరీ గుడ్. సమ్టైమ్స్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఈజీగా అర్థం చేసుకుంటాం మన మాతృభాష కన్నా, రైట్. సో ఒక సైడు మనం ఏం చేస్తున్నాము, భౌతికంగా శారీరకంగా చూస్తున్నాము. అయితే ఆయన మనసులో ఉన్న బాధ ఉంది కదా. ఇప్పుడు శారీరకంగా కలిగిన బాధ, శారీరకంగా అనుభవించినది, శారీరకంగా ఏం చేసినది, రక్తాలు కార్చినది, తన కొరకు ఒక బొట్టు రక్తం కూడా ఉంచుకోలేదు కాబట్టి చనిపోయినాడు. ఎందుకంటే రక్తం అనేది ఒక మనిషికి ప్రాణం, అది రైట్. రక్తంలో ప్రాణం ఉన్నది, అది పోయిందంటే పోయింది, రైట్. టోటల్లీ ఒక డ్రాప్ కూడా తన కొరకు ఉంచుకోలేదంటే మనం ప్రశ్న వేసుకోవాలి, ఎందుకు ఇంత శ్రమ పడ్డాడు ఆయన? ఇంత వర్ణన చేశాం కదా, వై? కేవలం వర్ణించడం మాత్రమేనా మన పని? అరే 10 రూపాయలు డబ్బు మీ చేతి వెళ్ళమంటే 10 రూపాయలు తగినట్లు మీ సామాన్ తీసుకురాకపోతే వాట్ యూస్? 10 రూపాయలు అలంకరిస్తూ కొట్టనట్టు గరగరగర అంటా ఉంటుంది, సౌండ్ వస్తూ ఉంది, ఇది నోటు, ఇదే నోటు, అది నోటు, అలా చెప్పుకుంటూ వర్ణించం చేసుకు ఉండిపోవాలా? దేని కొరకు 10 రూపాయలు మీ చేతులు ఇచ్చాను నేను అంటే అర్థం చేసుకుంటున్నా, నేను సామెతగా చెప్తున్నాను. అలాగే ఈజీ అర్థం చేసుకుంటాం. కరెన్సీ, డబ్బు అంటే కొద్దిగా ఈజీ. ఎలా వాడుకున్నాను, దేని కొరకు ఇచ్చాడు, ఎలా నేను వాడుకున్నాను? లైఫ్ పూర్తి కేవలం అలా కరిగరి అని చెప్పుకుంటూ ఉండిపోవాలా? లైఫ్ లాంగ్ ఆయన వచ్చేంత వరకు ఆయన శ్రమ గురించి చెప్పుకుంటూ, ఆయన మా రక్తాన్ని గురించి బాధపడిన గురించి, శారీరక బాధపడిన, ఎప్పుడు ఆయన మనసులో ఉన్న బాధను అర్థం చేసుకుంటున్నాం. శారీరకంగా నలిగిన రీతిని, ఆ సంగతిని, ఆలోచన మన కన్ను ముందు ఉంచుకొని మనము సంతాపం చూపిస్తున్నాం. ఆయన అదే అడగటలేదు, అయ్యా నా మనసును అర్థం చేసుకోండి అయ్యా. మీరు శారీరకంగా నేను నలిగిన పోయిన చందిన రక్తాన్ని చూసి మీరు బాధపడుతూ అయ్యో అంటున్నారు. నాకు అది అవసరం కాదు.
నన్ను నేను రిక్తునుగా చేసుకున్నాను. ఎందుకు? ఎంతోమంది అబ్బాయిలు తన టోటలీ బంధువులన్నీ అగేన్స్ట్ చేసుకొని ఒక అమ్మాయిని పెట్టుకుంటారు. ఎందుకు? ఎంత డబ్బున్నా కూడా, ఆస్తి సంపద ఉన్నలో కూడా వీధిరాలు ఎన్నుకుంటారు. ఆయన ఆస్తిని చూశాడా? కాదు కదా. అందుకే యేసు ప్రభు రిక్తునుగా చేసుకున్నాడు, ఆస్తిని చూడలేదు. మన పడిపోయిన స్థితిని చూశాడు. అది నాకు అవసరం లేదు, నాకు అవసరం నేను ప్రేమించుచున్న నా ప్రియుల, అంటే నా సంగతి. ఏమి వద్దు నాకు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. నేను శారీరకంగా నేను ప్రేమించిన వ్యక్తి గురించి అంత బాధ ఉంటే, నన్ను ప్రేమించిన వ్యక్తి దేవుడి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నేను జస్ట్ ఐఎమ్ థింకింగ్, కూర్చుంటే ఆలోచిస్తున్నాను. దీనికి కారణం తండ్రి నా కొరకు వేసుకున్న ఒక ప్రణాళిక ఏముంది, ఆలోచన ఏం కలిగి ఉన్నాడు, నాకేం చెప్పదలుచుకుంటున్నాడు, అది నేను వినలేకపోతున్నాను లేదా అర్థం చేసుకోలేకపోతున్నాను. ఈ వాక్యాన్ని చూసినప్పుడు, ఈ వాక్యాన్ని చూసే తీరు, ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే తీరు వేరేగా ఉంది. కాబట్టి మన జీవితంలో దేవుడు అపేక్షించినట్లు, పెళ్లి కుమారుడు అపేక్షించుకున్నట్లు పెళ్లి కుమారుని మనము ఎదగటలేదు. ఆయన మనస్సును మనం అర్థం చేసుకోవటం లేదు. అందుకే శారీరకంగా మనం ఎదుగుతున్నాను కూడా, ఆధ్యాత్మికంగా మనం ఎదగటలేదు. శారీరకంగా ఆకర్షింపబడుతున్నామే తప్ప ఆధ్యాత్మికల్లో మనము ఆకర్షింపబడటం లేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక అన్నది లోకం అనేది దేవుడు చూసేది. 2 పేతురు చదవగలరా? దానికి కారణం ఓకే, 1వ అధ్యాయం 19, 20, 21 చదవగలరా? అమూల్యమైన రక్తం చేత అనగా కాదండి, 2 పేతురు 1వ అధ్యాయం 19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క నీ హృదయములో ఉదయించు వరకు. ఏది? వాక్యము. నేను ప్రశ్న వేస్తున్నాను, వేసినప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇవ్వడానికి ఏం సిగ్గుపడలేదు, ఇవ్వాలి. నాకు దేనివల్ల అప్పుడే మనం మాట్లాడుతున్నాము అన్నమాట. బోధించడం ఈజీనండి. అందరూ సైలెంట్గా ఉన్నప్పుడు ఒక 1/2 అవర్ బోధించి వెళ్ళిపోవచ్చు. బ్రదర్స్ సహవాసం, రైట్. కాబట్టి నేను ప్రశ్న వేస్తాను, మీరు నాకు ఆన్సర్ ఇవ్వాలి. రైట్, ఇప్పుడు బ్రదర్ చదవండి ప్లీజ్. ఆ వాక్యము చీకటి గల చోటు. ఇంకోసారి స్టార్ట్ చేద్దండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ప్రవచన వాక్యము మనకున్నది, రైట్. తెల్లవారి వేకువ చుక్క నీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. ఓకే, దాని వాక్యము మన చేతిలో ఉన్నది. దేని కొరకు ఉన్నది? దాన్ని ఎలా వాడుకోవాలి? చీకటిలో వెలుగు చుక్క వలె అది, దానిని మనం చూడాలి. నెక్స్ట్ అండి, వెలిగించుటకై దీపమై ఉన్నట్లున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. లక్ష్యము అంటే ఏమి? చూడటం అంటే ఏమి? లక్ష్యం అంటే ఏమి? లక్ష్యం నీ లక్ష్యం కాదు. లక్ష్యం అంటే చూసేది లక్ష్యం. లక్ష్యంతో చదవడం మాత్రం కాదు. అంటే గివ్ మోర్ కాన్సంట్రేషన్. శ్రద్ధగా, ఇంకా 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 ఎక్కువగా, శ్రద్ధగా కానీ ఇంకా ఎక్కువగా, ఇంకా లోతుగా, ఇంకా లోతుగా. అర్థం చేసుకున్నారా? చదవండి ప్లీజ్.
దానియేలు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఓకే, వాక్యము ఉన్నది, వెలుగు చుక్క వలె అది మన అంతరాత్మలో అది వెలిగేంత వరకు మీరేం చెయ్యాలి? లక్ష్యం ఇచ్చి మీకు మేలు. అది ఇచ్చితే మీకు మేలు. చదువుకుంటూ వెళ్ళిపోతే ఏం లేదు, చదువుకుంటూ వెళ్ళిపోతే 35 మార్క్స్, లక్ష్యం ఇచ్చి చదివితే 90 మార్క్స్ అంతే. అలా చదువుకుంటూ పోతే కూడా 35 మార్క్స్ పాస్ అయిపోతాడు. కానీ ర్యాంక్ దొరకదు, అప్రిసియేషన్ దొరకదు. ఆహా నా పెళ్లి కుమార్తె అని రాదు. రైట్, చదవండి ప్లీజ్. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును ఉంటదని మొదట గ్రహింపకొనవలెను. ఓకే, ఏం చేయాలి? ఏ వచనము, ఏ వాక్యము, ఏ వాక్యము నేను అడుగుతుంటే చెప్పాలి. ఎవరైనా చెప్పండి, పర్లేదు, బ్రదరే చెప్పాలని. ఐ డోంట్ నో హౌ ద సిస్టమ్ ఇస్ హియర్. ఉంటదని ఒకడు తను నేను కన్నడలో చదువు క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. రైట్, ఏం ಹೇಳ್ತದಂದ್ರೆ లక్ష్య కొడువుదే ఒಳ್ಳೇದು. లక్ష్యము పెట్టి చదవడం అంటే లోతుగా సపరేట్ ఒక పాయింట్ దుర్బిన్ లాగా పెట్టి ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్. సరిగ్గా చూడు ಅಂತಾರೆ కదా, ಅಲ್ಲ, ದಟ್ ಮೀನ್ಸ್ ಅಡಿಷನಲ್. ಸೊ ಒಳ್ಳೆಯದು. ಶಾಸ್ತ್ರದಲ್ಲಿರುವ ಯಾವ ಪ್ರವಾದನ ವಾಕ್ಯವು ಕೇವಲ ಮಾನುಷ್ಯ ಬುದ್ಧಿಯಿಂದ ವಿವರಿಸತಕ್ಕದ್ದಲ್ಲವೆಂಬುದನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳಿ. ఏ వచనము కూడా మనం తెలివితేటల ద్వారా దాన్ని మనము వివరించడానికి కుదరదు. ఎందుకంటే దైవ ప్రేరితమైన వాక్యం అది, మనిషితో వచ్చినది కాదు. ఇది దేవుని ద్వారా ఇవ్వబడినది అని లక్ష్యము ఇచ్చి, ఎంతవరకు లక్ష్యం ఇచ్చాలి? అది క్లియర్గా కనిపించే వరకు, క్లియర్గా స్పష్టంగా అర్థం చేసుకునేంత వరకు ఆగాలి. చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, 6 గంటలు 4 చాప్టర్లు చదవచ్చు. కానీ ఒకే వచనంలో 6 గంటలు నిలిచిపోవచ్చు. రైట్, దేవుడు ఏం చెప్తాడంటే 6 గంటలు 6 పేజీలు చదవడానికి కన్నా 6 గంటలు తీసుకొని ఒక వచనాన్ని చదవండి. దేవుని వాక్యాన్ని అలా చదవాలి. రైట్, అదే మంది ಎಕ್ಸ್ಪ್ಲನೇಷನ್ ಕಾದು. ఎందుకంటే ಯಾಕೆಂದರೆ ಯಾವ ಪ್ರವಾದನೆಯು ಎಂದು ಮನುಷ್ಯರ ಚಿತ್ತದಿಂದ ಉಂಟಾಗಲಿಲ್ಲ. ಓಕೆ, మనుషుల ఆలోచనతో కలగలేదు. నెక్స్ట్ ఏంటంటే ఆ మనుషులు పవిత్రాత్మ ప్రేరితరాగి దేవునింದ ಹೊಂದಿದ್ದನ್ನೇ బరెదరు. ఓకే, ఇప్పుడు వచనం, ఇప్పుడు పేతురు. రైట్, దీన్ని ఎవరు రాసినారు? రైట్, ఇంకొకసారి నేను చదువుతాను, కలిపి ఆన్సర్ ఇవ్వాలి. దాన్నే చదువుతాను. ఓకే, ಯಾವ ಪ್ರವಾದನೆಯು ಎಂದು ಮನುಷ್ಯರ ಚಿತ್ತದಿಂದ ಉಂಟಾಗಲಿಲ್ಲ. ಮನುಷ್ಯರು ಪವಿತ್ರಾತ್ಮ ಪ್ರೇರಿತರಾಗಿ ದೇವರಿಂದ ಹೊಂದಿದ್ದನ್ನೇ ಮಾತಾಡಿದರು. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. ఇప్పుడు దీన్ని ఎవరు రాస్తున్నారు? పరిశుద్ధాత్మ. అదే వెలుగు అనేది. అయితే పేతురును ఒక పెన్నులాగా వాడుకున్నాడు. పేతురును పెన్నులాగా వాడుకున్నాడు. పెన్నులోగా ఉండేది ఇంకు, అది పవిత్రాత్మ. ఆ ఇంకును వాడుకొని ఎలా రాయాలో, ఏం రాయాలో తన మనసులో ఉన్న సంగతులను నువ్వు రాయి. నాలుక, నన్ను నా నాలుకగా నిన్ను చేసుకుంటాను అంటారు కదా, మేక్ మీ యువర్ మౌత్ పీస్ అంటారు కదా. సో పవిత్రాత్మ నాకు ఏం రాయాలి అని అనుకుంటున్నాడో, ఏమి చెప్పాలి అనుకుంటున్నాడో, ఏమని చెప్పాలని తలుచుకుంటున్నాడో అది రాయమని దేవుడు ఏం చేస్తున్నాడు? పేతురుకు చెప్పాడు. పేతురు రాసినాడు. అర్థం చేసుకున్నారా? పేతురు రాసిన పత్రిక అనగానే మనం పేతురును పెట్టుకొని పత్రికను చూస్తున్నాం. కానీ పేతురును వాడుకొని పవిత్రాత్మ చెప్తున్నాడు కాబట్టి పవిత్రాత్మ ఏం చెబుతున్నాడో దాన్ని నేను వినాలి. అంటే పవిత్రాత్మ ఆత్మస్వరూపి, మనస్సు. దేవుని మనస్సులో ఏముందో దాన్ని నేను అర్థం చేసుకోవాలి అని దేవుడు అపేక్షించుతూ ఏం చేశాడు? తన బిడ్డలను ఎన్నుకుని వాళ్ళ ద్వారా రాయించాడు. అది దేవుని మనసులో ఉన్న సంగతి. ప్రియురాలు అన్నప్పుడు అది దేవుని మనసులో ఉన్న సంగతి. అలా ఎగ్జాంపుల్ తీసుకొని రాస్తున్నాడు. ప్రియుడు అంటే నేను, ప్రియురాలు అంటే మీరు.
నా మనసులో ఉన్న సంగతిని మీరు అర్థం చేసుకోవాలి. నా బయట జరుగుతున్న హింసను, బాధను కాదు, అది న్యాచురల్లీ కనబడుతుంది. బట్ దానికన్నా ఎక్కువగా ఎత్తుగా మనం ఆయన మనసును అర్థం చేసుకోవాలి. రైట్? ఇప్పుడు 1 కొరింథీ 11 అధ్యాయాన్ని పోదాం. 1 Corinthians chapter 11, okay, verse 23. చెప్పండి. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభువు వలన పొందితిని. ఇది మనం ఏం చెప్తాము? పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, సరేనా? నార్మల్గా సహజం. ఇప్పుడు ನಾನು ನಿಮಗೆ ತಿಳಿಸಿಕೊಟ್ಟ ಉಪದೇಶ ಕರ್ತನಿಂದ ಹೊಂದಿದೆನು. ఎవరు చెప్తున్నాడు? పవిత్ర ఆత్మని ద్వారా నేను పొందినది మీకు తెలియజేస్తున్నాను, నేను కాదు. ఇప్పుడు దీన్ని చదివే ముందు దేవుని ఆత్మ, దేవుడు నాతో మాట్లాడదలుచుకుంటున్నాడు. పౌలు ముందు పెట్టుకోకూడదు, పౌలును వాడుకున్న దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి. నా ముందు వ్యక్తులను కాదు, వ్యక్తుల ద్వారా, వ్యక్తులలో ఉన్న దేవుని మనసును మనం చూసుకోవాలి. కానీ మనం బయటకు మాత్రమే చూస్తున్నాము, బాధపడుతున్నాం. రైట్? చదవండి ప్లీజ్. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకునేటకై దీనిని చేయడని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఆ పౌలు అయిపోతే ఆ పౌలు రొట్టెని విరుగుకొట్టిన రోజు పాలు జుట్టులో ఉన్నాడా? ఉన్నాడా? ఆయన చెప్తాడు, ఈవెన్ హీ డోంట్ నో, అంటే ఆత్మ ద్వారా ప్రేరేపింపడి, హీ వాజ్ రెగ్యులేటెడ్ బై, ఆయన కొద్దిగా స్టడీ కూడా చేశాడు. లేండి, ఆరోగ్యంతో వెళ్ళాడు, శిష్యులతో కనుక్కున్నారు, డీటెయిల్స్ అన్ని తీసుకున్నాడు, ఎవరి పాయింట్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఆయన చేసిన పవిత్రాత్మ ఆయనకు చెప్పింది రాస్తున్నాడు. ఈజ్ రైటింగ్. ఇక్కడ యూజువలీ చదవండి ప్లీజ్, అప్ టు వర్స్ 24-25 చదివేది. 24-25 కూడా. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టకై దీనిని చేయడని చెప్పాను. ఓకే, నెక్స్ట్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమునైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగనప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టకై దీనిని చేయడని చెప్పాను. రైట్, ఇంతలోనే ఆపైపోతుంది. 2 సంగతులు మాత్రమే కాదు, ఆయన ఇంకొక సంగతి కూడా చెప్పారు. వర్స్ 26. 26. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఓకే, 3 సంగతులు ఉన్నాయి ఇక్కడ. పవిత్రాత్మ 3 సంగతులు మనకు తెలియజేయదలుచుకుంటున్నాడు పౌలు ద్వారా. పౌలును ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకొని ఆయన పవిత్రాత్మ ప్రేరితుడై దేవుని మనసులో ఏముందో ఆ సంగతిని సంఘమైన మనకు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువు ద్వారా ఎన్నుకున్న బిడ్డలైనా మనతో మాట్లాడదలుచుకుంటున్నాడు, మనకు చెప్పదలుచుకుంటున్నాడు. 3 సంగతులు మీరు చేయండి. మొదటిగా ఏం చేయాలి? ఇది నా శరీరము. రైట్? సంఘము క్రీస్తు శరీరము. ఇప్పుడు చెల్లి వెళ్ళాలి అక్కడికి. రైట్? మనం ఏం చేస్తున్నాము? సంఘమును చూడలేదు, శరీరాన్ని చూస్తున్నాం. వాక్యం ఏం చెబుతుంది? సంఘము క్రీస్తు శరీరం, ఇది నా శరీరం. రక్తము అనగానే అందులో ఉన్న నా జీవం. రైట్? అందులో ఉన్న జీవము, ఆ జీవమును మీ కొరకు ఇచ్చాను. సంఘము అంటే ఆయన రక్తం ద్వారా కొనబడిన, ఆయనలో విశ్వసించిన, మరి దేవుడు అంటే పునాది వేయక మునుపే జగతుకు పునాది వేయక మునుపే ఎన్నుకున్న తన బిడ్డలో ఒక సమూహం. దేవుడు దాన్ని నా శరీరముగా ఏం చేసినాడు? అంగీకరించుకున్నాడు. ప్రియరాలోని తన శరీరముగా ఏం చేసినాడు?
అంగీకరించుకున్నాడు. పెళ్లి కాకముందు వేరే వేరేగా ఉంటారు. పెళ్లి అయిన తర్వాత భార్య భర్తకు ఏమైపోతుంది, లోబడి ఏక శరీరంగా మారిపోతుంది. యేసు ప్రభు ఏం చేస్తాడు, సంఘాన్ని, మిమ్మల్ని నమ్మి, మీరు నా శరీరము, మీ కొరకు నా ప్రాణాన్ని ఇస్తున్నాను, కానీ ఎందుకు ఇస్తున్నానే నా మనసును మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రైట్? ఎన్నోసార్లు బాధపడతాం భార్య భర్తల మధ్యలో. ఎప్పుడు ఈయన నన్ను అర్థం చేసుకుంటాడో తెలియదు. 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు నన్ను అర్థం చేసుకుంటాడు. అలా బ్రతికైపోయింది క్రిస్టియన్ లైఫ్, క్రిస్టియన్ జీవితం అలా అయిపోయింది. కానీ ఉల్టా అక్కడ యేసు ప్రభు ఏం చెప్తాడు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నా రక్తాన్ని చెంది రక్షణ ఇచ్చి ఇంతవరకు నన్ను అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోలేదు? బాధ అది. నాకున్న బాధ నేను అంటున్నాను, కానీ నా గురించి దేవుని కింద ఇదే బాధ ఉంది అని నేను అర్థం చేసుకోవడం లేదు. ఎప్పుడు దాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు సంసారిక జీవితం అంటే ప్రభువుకు సంఘానికి ఉన్న మధ్యలో ఒక జీవితం సుమధురంగాను సాక్షిగాను వెళ్ళిపోతుంది. ఇది నా శరీరం. బైబిల్ ఏం చెప్తుంది, మనమందరము ఆ శరీరములో అవయవములము, అంటే పార్ట్స్. మనమందరం అందులో ఉన్న పార్ట్స్. నేను ఒక ప్రశ్న ఇస్తాను, కరెక్ట్గా అర్థం చేసుకుంటా. పార్ట్స్ అంటే కిడ్నీ, లివరు, హార్ట్, లంగ్స్, అర్థమైందా? ఇంటెస్టైన్స్, నాలుక, ఇవన్నీ పార్ట్సే కదా. నాలుక, పండ్లు, రైట్, మజిల్స్, ఎవ్రీథింగ్ ఎవరి పార్ట్ కదా. ఇంకా అందరూ ఒకే పార్ట్ కాలేదు కదా. నా ప్రశ్న, ఏ పార్ట్, ఏ అవయవము తన కొరకు బ్రతుకుతా ఉంది? శరీరంలో ఉన్న ఏ పార్ట్ అయినా కూడా, ఏ అవయవులైనా తన కొరకు మాత్రమే ఏ పార్ట్ బ్రతుకుతా ఉంది. నేను చిండిల్ చేసి వదిలేసింది, మీరు ఆలోచించండి అది. తన కొరకు ఏ పార్ట్ అన్నా లేదు. దేవుడు అపేక్షించేదంటే సంఘంలో ఎవరు తమ కొరకు జీవించకూడదు, జీవించినను కూడా ఇతరుల కొరకు జీవించాలి. 100% తిన్నానంటే ఆ 100% నాకు వచ్చేది ఒకే పార్టే, మిగతా 99 వేరే పార్ట్స్కు వెళ్ళిపోతుంది. అర్థం చేసుకున్నారా? ఇప్పుడు ఈ పండ్లు ఉన్నాయి, పండ్లు కరెక్ట్గా అది కొరకకపోతే ఏమవుతుంది? అది బాడీలోగా, అంటే ఇది మనం ఇక్కడికి దిగడానికి అనుమతించదు. అర్థం చేయండి. రైట్ ఒక లేదంటే హార్డ్ సబ్జెక్ట్ అయినా మీరు నోట్లో పెట్టుకున్నారు అనుకోండి, మీకేస్తారా? ఏం చేస్తారు? మీరు ట్రై చేసేది మీకు పోతుందా? పోదు. బాడీ అలవాటు చేయదు. దానికి ఎవరి సహాయం అవసరం ఉంది? పండ్ల సహాయం అవసరం ఉంది. పండ్ల సహాయం కరెక్ట్ నోటికి కొరికినప్పుడు నాలుక ఏం చేస్తుంది? మసాలా లాగా తిప్పుతూ ఉంటుంది, మిక్సీలాగా తిప్పుతూ ఉంటుంది లేదా? ఇలా తిప్పుతున్నప్పుడు బాగా నోట్లో పెట్టుకున్నప్పుడు అది డ్రైగా ఉంటుంది. కొంత సమయం పోతే అదేమైపోతుంది, నీళ్ళు వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? సలైవా గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసింది. అర్థం చేసుకున్నారు. అలాగే సంఘంలో ఒక్కొక్కరు కూడా ఎవరు తమ కొరకు బ్రతకూడదు. యేసు ప్రభువు చెప్పాడు, నా రిక్తులుగా చేసుకున్నానంటే నా కొరకు కాదయ్యా, మీ కొరకు, సంఘాని కొరకు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ రొట్టెని తీసుకొని, ఇది నా శరీరము, నేనేం చేస్తున్నాను మీ కొరకు. అంటే నా చిత్తమును, నా ప్రణాళికలను, నా ఆలోచనలను, నా తలంపులను, నా ఆశ ఆకాంక్షలను ఆశా నిగ్రహం చేసుకుంటూ ఎవరి కొరకు? మీ కొరకు, నా కొరకు, మీ కొరకు. దీన్ని అర్థం చేసుకోండి అయ్యా మీరు. రైట్? రక్తం గురించి చెప్పినాడు. ఏం చెప్తున్నాడు? వర్స్ 25. ఆ ప్రకారమే భోజనం అనిపింపట ఆయనకు పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగనప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై. కొత్త నిబంధన అంటే చెప్పగలరా? నిబంధన అంటే నా ఆస్తిని అమ్మేస్తున్నా, తీసుకోవడానికి మీరు అగ్రిమెంట్.
మీరు రొట్టెను విరుగగొట్టి దీన్ని భుజించినప్పుడు నాతో మీరేమవుతున్నారు? నిబంధన చేసుకుంటున్నాం. నేను ఆస్తి అమ్ముతున్నాను, మీరు కొంటున్నారు. మాటలో అయిపోతుందా? ఏం కావాలి? అగ్రిమెంట్ చేసి రిజిస్ట్రేషన్ కావాలి. రైట్? రొట్టె విరుగొట్టము నాకు నా యేసుకు మధ్యలో ఉన్న అగ్రిమెంట్ అది. ఆయన ఏం చేస్తున్నాడు? నేను విరగొట్టి నీకు ఇచ్చినప్పుడు నా సొంత చిత్తాన్ని, నా సొంత ఆకాంక్షలు, నా సొంత తలంపులను నేను మీ కొరకు విరగొడుతున్నాను. నేనేం చేస్తున్నానో మీకు తెలుసా? సువార్తలో చెప్పినాడు, నేనేం చేస్తున్నానో మీకు తెలుసా? దీన్ని అర్థం చేసుకొని మీరు అలాగే చేసినప్పుడు, రైట్? రొట్టెని విరగొట్టము నేను మీ కొరకు ఏం చేస్తున్నాను? నా సొంత చిత్తాన్ని నేను విరగొట్టుతున్నాను మీ కొరకు. రక్తాన్ని చెందుతున్నాను, నాలో ఉన్న ప్రాణము మీలో రావాలి. రక్తము ప్రాణము కదా, జీవానికి ఆధార రక్త కదా, రైట్? నన్ను నేను విరగొట్టి మీలో జీవం కలగాలి అని నన్ను రిక్తునుగా చేసుకుంటున్నాను. ఒక్క డ్రాప్ కూడా నేను ఉంచుకోవడానికి రెడీగా లేదు. అలా 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 యేసు ప్రభు చేసుకున్నదని కొద్దిగా గ్రాటిట్యూడ్ ఉందా మీకు? వర్ణిస్తున్నారే తప్ప అనుకరణ లేదు కదా, ఆచారం ఉంది కదా, అనుకరణ లేదు కదా, మాటలు ఉన్నాయి కదా, క్రియలు లేవు కదా. బయట చూస్తున్నారు, నా లోకం మీరు చూడలేదు కదా. పెళ్లికి మన ప్రియరాలు వెళ్ళినట్లు ఇప్పుడు వెళితే దొరకడు. ఇదే సమయం. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. నాలో ఉన్న నాణ్యత మీరు చూడండి, ద వాల్యూస్. మన కంపాషన్ ఆయనకు అక్కర్లేదు. మన రొమ్మలు కొట్టంటే ఆయనను సంతోషపడడు. అర్థమైందా? నేను పాపిని నేను ఏడిస్తే సంతోషపడతాను. వాక్య ఇది నా కొరకు, పౌలు కొరింథీయులకు కాదు, పౌలు నాకు రాస్తున్నాడు, పవిత్రాత్మ నాకు రాస్తున్నాడు అని దుర్బినిలాగా దాన్ని పెట్టుకొని ఆయన మనసులో ఏముందో రోజు చూసినప్పుడు ఆయన చెప్తాడు, అబ్బాయి ఇది నీ గురించి నా సంగతి, నా మనసు. అలా విరిగి కొట్టినప్పుడు నేను ఎలా చేసి తినో మీరు దాన్ని చేయుడి. ఏం చేయాలి? ఇప్పుడు నేను రొట్టె తీసుకున్నాను, రైట్? విరగొట్టాను. ఏమని? నేను విరగబడుతున్నాను. ఎవరి కొరకు? మీ కొరకు. ఇప్పుడు నేను విరగొట్టి మీకు ఇస్తున్నాను. నేను ఎలా చేశానో క్రీస్తుకు కలిగిన మనసు మీకు కలిగి ఉండును కాక. కాబట్టి నేను మీ కొరకు విరగొట్టబడినాను. మీకు నేనేం చేస్తున్నాను? రొట్టె ఇస్తున్నాను. నెక్స్ట్ మీరేం చేస్తారో మీరు చేయండి. మీరేం చేస్తారు బ్రదర్? సహోదరుడా, విరగబడ్డాను. నేను పడ్డాను కాదు, పడతాను. అది ఎప్పుడు అయిపోయింది కాదు. క్షమించండి, జస్ట్ మన ఫ్యామిలీగా మాట్లాడుతున్నాను అంతే. నేను వీఆర్ కలిసి వీఆర్ వన్ ఫ్యామిలీ, రైట్? అప్పుడు మన రెడ్డి బ్రదర్ ఏం చెప్పాలి? బాబయ్య, దేవుని బిడ్డలు, శారీరకంగా బిడ్డలను, దేవుని కృపల దేవుని బిడ్డలు, రైట్? ఆయన ఏం చెప్పాలి? సహోదరుడైన ప్రభుదాస్ గారు, నీ కొరకు నేను విరగొట్టబడతాను అని విరగొట్టినప్పుడు మీరు అగ్రిమెంట్ ఏం చేస్తున్నారు? సంతకము పెడుతున్నారు. అయ్యా, నువ్వు నా కొరకు ఎలా విరగొట్టబడ్డావో అలాగే నేను నాకు ఇచ్చిన సహోదరుడి కొరకు నేనేం చేస్తాను? విరగొట్టబడతాను. నీ కొరకు నా జీవితంలో రక్తము కార్చేంత వరకు అంత పాపను విరుద్ధంగా నేను పోరాడతాను, రైట్? నేను రాకుంటే బ్రదర్ ఆయన ఒప్పుకోనని చెప్పండి, ఆపేయండి అని చెప్పండి, రైట్? సరే, ఒక్కొక్క ఆదివారము కూడా ఒక్కొక్క అగ్రిమెంట్కి మనం చేస్తున్నాము, సంతకం పెడుతున్నాము. అలా ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క అగ్రిమెంట్ అలా పెట్టుకొని పోయినప్పుడు ఇంతవరకు మన పేపర్స్ ఎంత అయ్యొచ్చు? ఎంత అయ్యొచ్చండి? సంవత్సరానికి 52.
మనకి బాధ లేదే. ఒక్కరోజు న్యాయ రోజు దేవుడు అన్ని బాండ్ పేపర్ తీస్తాడు. మీరు సంతకం పెట్టినది మీ సంతకం, మీరు అగ్రి చేశారు. ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు? న్యాయ తీర్పు రోజున ఎక్కడికి మనం పరిగెత్తాలి? అప్పుడు రొమ్ముగులు కొట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. ఆ రిచ్ మ్యాన్ చెప్పాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా, నేను మళ్ళీ పోయి అంతా సర్వీస్ చేసుకొస్తాను. దేవుడు ఏం చెప్పాడు? నో ఛాన్స్. నేను ఛాన్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా నువ్వు వాడుకోలేదు, అర్థం చేసుకోలేదు, నా మనసును అర్థం చేసుకోలేదు. యేసు చెప్పేస్తాడు, నేను అవకాశం ఇచ్చినప్పుడు ఎలా డోర్ వచ్చి నాకు ఇచ్చేసానే. నా స్వరాన్ని విన్నావు, మెలకులో ఉన్నావు, నా స్వరాన్ని వింటున్నావు, నా బాధను వింటున్నావు, నా ఆశను వింటున్నావు. నీతో కలవాలని నాకు ఆశ ఉంది, కానీ నువ్వు నిద్రస్థితిలో ఉన్నావు. న్యాయ తీర్పు రోజున ఎవ్రీ అగ్రిమెంట్ పేపర్ ఓపెన్ చేయబడుతుంది. అందుకే కాబోలు వాక్యం చెప్తుంది, పవిత్రాత్మ చెప్తాడు, దీన్ని వివేచించింది. పాత నిబంధనలో దశమ భాగం ఇవ్వాలి, అంతే ఉంది. మీకు ఇష్టం ఉండి ఇష్టం లేకపోతే దశమ భాగం లా. రైట్. కానీ కొత్త నిబంధనలు వచ్చినప్పుడు వాడు మనసులో ఏది నిర్ణయించుకున్నాడో, కొత్తగా తక్కువగా ಪಂಡಿತೆ ಬಿತ್ತಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಬಿತ್ತಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಕೊಯ್ತಾನೆ, ಜಾಸ್ತಿ ಬಿತ್ತಿದ್ರೆ ಜಾಸ್ತಿ ಕೊಯ್ತಾನೆ. ಜಾಸ್ತಿ ಬಿತ್ತಬೇಕನ್ನಂಗಿದ್ರೆ ನೀವೇನು ಮಾಡಿ? ಜಾಸ್ತಿ ಹಾಕಿ. ఆప్షన్ ఉంది కొత్త నిబంధన. పాత నిబంధన ఆప్షన్ లేదు. ఇప్పుడు రొట్టి విరగొట్టే విషయంలో మనం అలాగే పాత నిబంధన వ్యక్తిలాగా బిహేవ్ చేస్తున్నామా, కొత్త నిబంధన వ్యక్తిలాగా బిహేవ్ చేస్తున్నామా? వాట్ ఈస్ అవర్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్? నేను సంఘంగా గట్టిగా చెప్తానండి, చెప్పాలి. చెప్పకపోతే న్యాయ నిర్ణయ రోజులో దేవుడి సన్నిధిలో నేను అపరాధిగా ఉంటాను. నాదేం చెప్పటం లేదు, వాక్యం ఏం చెప్తుందో చెప్తాను. మీ శరీరం మీరు బ్రతికుండాలంటే నా రక్తం అంతా ఎంటీ చేసుకొని రిక్తుడుగా చేసుకొని మీకు ఏం చేస్తున్నాను? జీవం ఇస్తున్నాను. నేను ఇచ్చే జీవాన్ని మీకు పొందడం మీకు ఇష్టం. యేసు ప్రభు ఎందుకు తను అంత హింసపడ్డాడంటే, నేను ఏదో ఒక కొత్త జీవితాన్ని, ఆయనలో ఉన్న జీవితాన్ని, జీవాన్ని నేను అనుభవించాలని తన జీవాన్ని మనకిచ్చినాడు. ఆయన ద్వారా పొందిన ఆ జీవాన్ని మనం ఎంతవరకు బ్రతుకుతున్నాం? Can we say that I am living with the life what Jesus has given to me? Not sure. ఈరోజు గొటక్ అంటే ఏమి? నాట్ షూర్. ఈరోజు గొటక్ అంటే ఎక్కడ ఉండొచ్చు? దేవుడు కదా. అంటే యేసు ప్రభు నాలో ఉంచిన జీవంలో నేను జీవిస్తున్నాను. ఇప్పుడు బాటిలో నీళ్లు, బాటిలో ఉన్న నీళ్ళు నేను తాకుతున్నాను. పక్కింటి వాడు పక్క ఉన్న బాటిలో తాకుతున్నానా? లేదు. అంటే యేసు ప్రభు జీవాన్ని నీలో ఇచ్చినప్పుడు, నీలో ఉన్నప్పుడు నువ్వు ఎలా జీవించాలి? ఆ జీవంతోనే జీవించాలి. నీ బాటిలో ఉన్న నీళ్ళతోనే నువ్వు తాగాలి. నీలో ఉన్న యేసు ప్రభుతోనే నువ్వు జీవించాలి. యేసు ప్రభు చోటే ఇవ్వలేదే. యేసు ప్రభుని ఎక్కడో ఫోటో పైననో, కొండ పైననో, లేదంటే రాడు ఎక్కడో ఒకటి పెట్టేసి ఏం చేస్తున్నారు? యేసు ప్రభు నన్ను ఎందుకు ఎక్కడ కూర్చోబెడతారు మీరు? నేనేమో వచ్చి మీ జీవితంలో ఏలాలి అని నేను ఆలోచిస్తుంటే నన్నేమో ఎక్కడ చూస్తున్నారు మీరు? ఎక్కడో కొండ పైన ఎక్కడ చూస్తున్నారు మీరు? యేసు ప్రభు నాలో ఉండి, నాలో అధికారాన్ని చలాయించి, నా ద్వారా ఏదో సాధించాలి అని ఆలోచిస్తున్నాడు. అందుకే ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నాడు. అందుకే మరణము నా పైన ఏలడానికి దేవుడు అనుమతించలేదు. ఒకవేళ దేవుడు మరణాన్ని నా జీవితం పైన అనుమతించుంటే ఇప్పుడు బ్రతికేవాడమా మనము?
లేదు. ఎందుకు క్రైస్తవులు మనం ఆలోచించలేదు దాన్ని? నన్ను ఎందుకు బ్రతకనిస్తున్నాడు, ఎందుకయ్యా అని అడుగుతున్నాము. ఆయన ఏం చెప్తాడు, లేదయ్యా నీ ద్వారా నేను ఏదో సాధించాలి ఉన్నాను, అందుకే నిన్ను బ్రతికిస్తున్నానని ఆయన చెప్తున్నాడు. బాధ తట్టుకోక మనం ఏం చేస్తున్నాము, ఎందుకైనా నన్ను బ్రతికించావని మనం చెప్తున్నాం. దిస్ ఇస్ ద వే. అర్థమైందా? జ్ఞాపకం చేసుకోండి, అగ్రిమెంట్ చేసుకోండి. అగ్రిమెంట్ దేని కోరుకని? వర్స్ 26, వర్స్ 26, 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా. ఈ రెండు పైన అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఉంది. తిన్న తర్వాత బయటకు పోవాలి. అది డైలీ అది అగ్రిమెంట్ అవుతూ ఉంటే కాదు కదా. సో ఇవి రెండు చేసిన తర్వాత ఇంకొకటి చేయాలి. ఏం చేయాలి? ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదుము. ఓకే, ఏం చేయాలి? ఇప్పుడు ప్రచురం అనగానే మనం ఏం తీసుకుంటున్నాము? ప్రపంచంలో, వాస్తవ ప్రపంచంలో ఏం జరుగుతుంది? ప్రచురించడం అంటే సువార్త, రక్షణ సువార్త ప్రపంచంలో జరుగుతున్నది. అది తప్పు నేను చెప్పటం లేదు. సువార్త మనం పంచాలి. రక్షింపబడినాము కాబట్టి ఇతరులు రక్షణకు మనం కారణం కావాలి. అది మస్ట్. అది రైట్, అది మస్ట్. డ్రైవర్ నా దగ్గర, కండక్టర్ నా దగ్గర 50 రూపాయలు తీసుకున్నా అంటే నన్ను పర్టికులర్ డెస్టినేషన్ చేర్చాలి. అది దట్ ఈస్ ద సిస్టమ్. అది నేను రక్షణ కాబట్టి పొందాలి కాబట్టి ఇతరులు రక్షణ నడిపించాలి. మన లిటిల్ ప్రచారం అంటే బైబిల్ పెట్టుకోవాలి, యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. నేను తప్పని చెప్పడం లేదు. ఇంతవరకు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు మన మనసులో కూడా అదే ఉంది, అదే దీంతో చేస్తున్నాను. కానీ పౌలు ఒక సువార్త ఇచ్చాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం, 2 Corinthians chapter 4 verse 3. మా సువార్త మరుగు చేయబడిన యెడల నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపు. ఏది సువార్త అంటే? క్రీస్తులో దాగి ఉన్న ఆయన మహిమ ప్రభావము. మహిమ ప్రభావాన్ని మీరు ఎలా ప్రచురించగలరు? నోటితో, రైట్. పవిత్రాత్మతో, అంటే పవిత్రాత్మ నడుపుదలతో, పవిత్రాత్మ నింపుదలతో, పవిత్రాత్మ శక్తితో. ఇప్పుడు యాదవులు పరమగీతలో ఆమె ఎక్స్ప్లెనేషన్ చేసింది భర్త గురించి. ప్రియకరుణి గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. అది ఏది ఎక్స్ప్లెయిన్ చేసింది? అనుభవమా? దేంతో ప్రచారణ చేసింది? అనుభవంతో చేసిందా, జ్ఞానంతో చేసిందా? అనుభవంతో. ఇప్పుడు మహిమను ఏం చేయాలి మనము? అనుభవంతో చెప్పాలి. ఇక్కడ ఒక ఫింగర్ ఉంచుకోండి, ఇక్కడ ఒక ఫింగర్ ఉంచుకోండి. మొదటి యోహాను 1వ అధ్యాయం 1-2 వచనం. వాళ్ళు ప్రచురించారు. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండు మాకు. 1-2 వచనం. 1-2 సేమ్ 1వ అధ్యాయం 1-2 వచనం. జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉందనో, మేము ఏది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది విధానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాను. రైట్, ఇది సువార్త. ఈ సువార్త మీకు ఇస్తున్నాము. వ్యక్తిగతమైన నా అనుభవం. రైట్, మనము ముట్టినది, మనం మాట్లాడినది, మన జొత్త వెళ్ళినది. విత్ వాట్ ఎక్స్పీరియన్స్ వీఆర్ ప్రీచింగ్ ద గాస్పెల్ టుడే. జెరాక్స్ లాగా ఇక్కడ తీసి అక్కడ పెడుతున్నావా, లేదంటే ఇక్కడ తీసి ఇక్కడ పెట్టి ఇస్తున్నావా?
అనుభవంతో ఇది ఏది లేకుండా కూడా ఆ స్త్రీ ప్రియురాలే చెప్పింది ప్రియుని గురించి. అలా చెప్తున్నామా? 1 యోహాను ఆయన చెప్తున్నాడు, దిస్ ఈజ్ వాట్ అవర్ ఎక్స్పీరియన్స్. వాట్ ఏ ఎక్స్పీరియన్స్ మనం పొందినామో దాన్ని వీఆర్ ఎక్స్ప్లెయినింగ్. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్? ప్రశ్న వేసుకోవాలి. 2 కొరింథీయుస్ ఓకే, అది మరుగ చేయబడినదంటే ఇలాంటి అనుభవాన్ని మనం ప్రచురించుచున్నప్పుడు అది మరుగ చేయబడుతుంది. అంటే ఎవరికి అది మరుగ చేయబడుతుంది? నాశన మార్గములో ఉన్న వాళ్లకు అది మరుగు చేయబడుతుంది. అయితే వినే వాళ్లకు అది జీవము ఇస్తుంది. అంటే దేవుని ఉద్దేశం తన రక్తాన్ని చెందించడం ద్వారా దేవుడు నాకు జీవాన్ని ఇచ్చిన తర్వాత ఆ జీవాన్ని నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి. అదే 2 కొరింథీయుస్లో క్యాన్ యూ రీడ్ వర్స్ 10, 11, 12? యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. ఓకే, యేసు యొక్క జీవము మా శరీరమందు ఏం కావాలి? ప్రచారం కాదు. యేసు జీవము నాలో ప్రత్యక్షింపబడాలి. లైట్ ఆన్ చేస్తే ఇక్కడ వెలగాలి. కరెంట్ ఉందో లేదో అని స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలగాలి. వెలగకపోతే 2 రీజన్, ఒకటి కరెంట్ లేదు, లేదా ఫ్యూజ్ అయింది. రైట్? ఆ ఒక మహిమ నాలో వేరే వాళ్ళు చూడాలి, వినడం కాదు. చదవండి ప్లీజ్. ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. దేన్ని వహించుకుని? సువార్తన, ప్రచారణన, వాక్యాన. ఆ మరణ అనుభవం ఎప్పుడూ నేను మోసుకుంటున్నాను. ఆ మరణం ఏదో నేను అనుభవిస్తున్నాను. అర్థం చేసుకున్నానా? చేసుకున్నారు బ్రదర్? ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ డైలీ ఇన్ యువర్ బాడీ? పౌలు చెప్తున్నాడు, నేను ఇచ్చే సువార్త ఏమంటే ఆ దేవుని మహిమ నాలో వేరే వాళ్ళు ఏం చేయాలి? చూడాలి అనే ఉద్దేశంతో ఇంటర్నల్లీ నేనేం చేస్తున్నాను? మరణాన్ని అనుభవిస్తున్నాను. నెక్స్ట్ చదవండి. ఏలైనగా యేసు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమై మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణము మనకు అప్పగింపబడుచున్నాము. ఎదుటి వ్యక్తిలో దేవుని జీవం చూడాలి అని మీరు ఆశపడుతుంటే, నేను ఆశపడుతుంటే నేనేం చెయ్యాలి? చెప్పండి ప్లీజ్. అర్థం చేసుకోకపోతే ఇంకొకసారి చదవండి. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా, యేసు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరం అంటే శరీరం అనేది మట్టిలో పోతుంది, ఈ రోజు రేపు పోతుంది. అంటే నశించిపోయి ఈ శరీరములో ప్రత్యక్షపరచబడినట్లు, ఈ శరీరం ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షపడినట్లు సజీవులైన మేము ఎల్లప్పుడూ బాహ్యానికి మనం సజీవులం. ప్రస్తుతానికి ఒకరోజు ఏమైపోతుంది? మట్టిలో వెళ్ళిపోతుంది. అయితే ప్రస్తుతానికి దేవుడు నన్ను ఎందుకు బ్రతకనిస్తున్నాడు అంటే ఈ నశించిపోయి ఈ శరీరములో దేవుడు ఆ జీవాన్ని నాలో పెంచుతున్నాడు అంటే. ఎందుకంటే నెక్స్ట్ సజీవులైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము. ఎంతమంది సజీవులు ఉన్నారు ఇక్కడ? అందరూ ఉన్నారా? నెక్స్ట్ ఏం చేయాలి చూడండి. సజీవులైన మనము యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుతున్నాను. ఇది అగ్రిమెంట్ బ్రదర్. తీసి 4 ఇవ్వాలంది బ్రదర్, కానీ ఏం చేయాలి? మేకలు కొట్టుకుంటున్నాను నేను. దిగకూడదు, నేను దిగాలనిపిస్తుంది. రెండిట్లో ఒకటి అయిపోవాలి. అయితే నా ప్రభు ఏం చేస్తున్నాడు? నువ్వు అలా చేస్తే
నా జీవము ఇంకొకరిలో పోదు. ఆత్మను గెలవటం అంటే అదే. నా వ్యక్తిగత జీవితంలో నేను రగిలినప్పుడెల్లా, నేను టెంప్ట్ అయినప్పుడెల్లా, కోపము బస్ట్ అయిపోయి బయటికి ఎగురుతుంటారు, అలా రక్తము బయటికి ఎగురుతున్నాడు. అప్పుడెల్లా నేనేం చేస్తున్నాను? యేసు ప్రభువులో ఉన్న మరణాన్ని, ఆ మరణాన్ని నేను అనుభవిస్తున్నాను. నేను అనుభవిస్తానయ్యా. నేను చనిపోయినప్పుడు పర్లేదు, ఎదుటి వ్యక్తిలో యేసు ప్రభు జీవితాన్ని నేను చూడాలి. ఆయనలో యేసు ప్రభు నేను చూడాలి. నేను చనిపోతాను, ఉండిపోతాను, పర్లేదు, నో ప్రాబ్లం. నాకు కష్టమే. నా ఆశ ఏమి? ఆయనలో యేసు ప్రభుని నేను చూడాలి. యు వాంట్ టు సీ జీసస్ అంటే మీ భర్త, మీ భార్య యేసు ప్రభుని చూడాలి అని అపేక్ష పడుతున్నారా? అంటే ఏం చేస్తారు? సుత్తి మేఘు కరెక్ట్గా పెట్టుకోవాలి. దేవుడు మీకు ఇచ్చిన సహోదరుడు, మీకు ఇచ్చిన సహోదరి, మీకు ఇచ్చిన బంధువులు, మీరు ప్రేమిస్తున్న వాళ్ళలో యేసు ప్రభువుని మీరు చూడాలి అనుకుంటే మీరు త్యాగం చేయాలి, మరణించి. ఆయన సువార్త. నా సువార్త ఏమంటే నేను మరణించాలి, మీరు జీవించాలి. నేను ఎందుకు బ్రతుకుతున్నానంటే నా కొరకు ఆయన చనిపోయింది, ఆయన జీవం నాకు వచ్చింది. స్వార్థపరులుగా పోలే, నా బ్యాగ్ నిండి పోతానులే, ఇంకోరు ఎవరెవరు పోతానులే, బ్యాగ్ నింపుకొని నేను పోతాను. ఉచితముగా పొందారు, రక్షణ నేను పొందాను ఉచితముగా, నేనేం చేయాలి? ఇవ్వాలి అనే మనోభావం అనుకుండాలి. ఆల్వేస్ యూ షుడ్ థింక్, let me share the glory of Jesus Christ to my partners, or to the one whom God has given to me. దేవుడు నాకు ఇచ్చిన వాళ్ళతో ఆ యేసు ప్రభు జీవాన్ని నేను పంచుకోవాలి. లాంగ్ డిస్టెన్స్ పోయే ముందు ఫస్ట్ పెట్రోల్ వేసుకుంటాను. లాంగ్ డిస్టెన్స్ ఎప్పుడు నా మనసు ఎక్కడ ఉంటుంది? ఆ గేజ్ పైన ఉంటుంది. తగ్గిందా, పెరిగిందా, ఎంత ఉంది, ఇంకెంత చేయగలను? 500 కిలోమీటర్లు అయ్యేంత పెట్రోల్ వేసుకున్నాను. 400 అయింది, 500 గేజ్ చూసుకుంటాను. రైట్, అక్కడికి వెళ్తే 500 అయిపోయింది, ఇంకా 50 కిలోమీటర్లు ఉందనుకోండి. నేనేం చేస్తాను? పెట్రోల్ వేపించుకుంటాను. అయ్యా, నీ మరణాన్ని నేను ప్రకటించాలంటే నాలో నీ శక్తి, నీ ఆత్మ నాలో లేదు, తగ్గిపోయింది. కరువుగా భావిస్తున్నాను నేను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ, నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఇన్సెక్యూర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ పెట్రోల్ ఇన్ మై లైఫ్. నో, షుగర్ కేన్ ఏనంటారా? షుగర్ కేన్ ఏనంటారా? చెరుకు కదా, చెరుకు. మీరు చూసారు ఆయన్ని ఎన్నిసార్లు తిప్పుతాడు? అందులో ఏమి ఉండదు, మళ్ళీ తిప్పి 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 అలా తిప్పి ఇలా తిప్పి పోస్తూ చేస్తున్నట్టు. ఆయన సాటిస్ఫాక్షన్ కేవలం ఏమి, ఇందులో ఇంకేం చేసినప్పుడు ఏమి దొరకదు. లార్డ్, యూ స్క్వీజ్ మీ. పిండైనండి, అదే ఒక్క డ్రాప్ కూడా తన కొరకు ఉంచుకోలేదు యేసు ప్రభు. అంటే దేవుని సన్నిధిలో అయ్యా పిండే. ఆ పల్లెటూరు ఇంకొకడు ఉన్నాడు, పిండేనండి. అది సువార్త, అది ప్రకటించడం. మనేం చేసి ప్రకటించడానికి ఏం చేసి ఇమీడియట్గా రక్షణ సువార్త అనుకుంటాం. తప్పు కాదు, అది ఒక పార్టే. రీసెంట్గా వచ్చినప్పుడు ఒక వ్యక్తి బ్రదర్ చెప్పాడు, బ్రదర్ మన పిల్లల కంటే సింహమే కండి, ర్యాబిట్ కాదు.
రాబిట్ ఒక నెలకి ఎంత ఇస్తుందండి? సంవత్సరానికి ఎన్ని పిల్లలు ఇస్తాయి ఎవరికైనా తెలుసా? అది 3 నెలలకు ఒకటి, 3 నెలలు 4 నెలలు సంథింగ్, టోటల్ 3 or 4 months పిల్లలకి అందంటే ఒక 10, రైట్, 40, రైట్, 4 నెలలు అంటే 4 నెలలు 3 నెలలు లెక్కేసుకుంటే 40, రైట్. రాబిట్కి ఎంత పిల్లలు ఒక సంవత్సరానికి? అది వచ్చి సింహం దగ్గర నిలుచుకొని చూడి ఎంత ఉంది పిల్లలు, నీకేముంది? వాడి చెప్పంట నాకు ఒకటే, అయితే అది సింహం. అదే అయితే అది సింహం. ఇప్పుడు చెప్పండి, సింహం కల్లా మొలాగేనంటారు? కుందెల. అంటే దేవుని సన్నిధిలో ప్రభా అలాంటి మరణాన్ని నేను అనుభవిస్తాను. అయితే ఒక్క సింహం పులి బ్రతుకుతారా? సింహం పులిలా బ్రతకండి. సింహంలో ఉన్న పిల్లల్ని అంటే మన జీవితంలో దేవుడు 40 పర్లేదు, దాన్ని మనం ఏం చేయాలి? సింహంలాగా చెయ్యాలి, రైట్? సో దట్స్ వాట్ గాడ్ వాంట్స్. ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? మరణాన్ని నేను అనుభవించి. ఇది దేవుని ప్రణాళిక. దేవుడు అలా అపేక్షిస్తున్నాడు. ఆయన బిడ్డలైన మన జీవితంలో దేవుడు దాన్ని అపేక్షిస్తున్నాడు. ఎప్పుడు నా గురి, నా సంసారం, నా సమస్యలు అనుకోవడం కన్నా ఐ బిలీవ్ దట్ యేసు ప్రభు నాలో చూడాలని ఎదుటి వ్యక్తి ఏం చేస్తుంటాడో బాధను, హింసను అనుభవిస్తుంటాడు. యేసు ప్రభు తన జీవిని నాలో చూడాలని తను ఎక్కడో అనుభవిస్తున్నాడు. ఎందుకు? నాలో యేసు ప్రభుని చూడాలి, నేనేమో ఆయన చూడాలి. ఆయన ఏమంటున్నాడు? ఆయనలో నన్ను చూడాలి. మనం మర్చిపోతున్నాం, అసలైన సంగతిని మర్చిపోతున్నాం. అవును కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా క్షమించయ్యా, నేను నిన్ను, నీ ప్రణాళికను నేను ప్రాపర్గా సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి నన్ను నేనేం చేసినాను? నన్ను నేను నలగొట్టుకున్నాను, కానీ నిన్ను అర్థం చేసుకోలేదు. నేను నిన్ను నలగొట్టానని మర్చిపోయాను. May God help us to live with దీవించి